తెల్లము ఆయను. స్వామి సేవా భాగ్యము ఏమి ఎరుగని నాకిది, పాస్క విధుల దీక్షగా పరమ కరుణతో ప్రోచిన ప్రభుని దివ్య జ్ఞానముదయింపగా, లోపితనము నశింపగా సన్నుతింపరే చేరినను దివ్య గీతము పాడగా. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు పాడెను దివ్య భేరి మ్రోగెను. పాస్కవర్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను. దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. ఈ శుభకరమైన రాత్రిలో ఇశ్రాయేలు జనమంతయు సాధు గొర్రె పిల్లయు రక్తధారలు చిహ్నముగాగా ఈజిప్టు దాస్యము వీడగా, ఎర్ర జలనిధిని దాటెను దివ్య స్తంభము కాంతిలో, దేవ భక్తి విలసిల్లగా. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు పాడెను దివ్య భేరి మ్రోగెను. పాస్కవర్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను. దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. ఘనమైన పాపమా కననోచి వారము, మంగళకర వరదాతను నాథుని మృత్యుంజయుని, నీ వల్లనే ఈ రాత్రియు నిక్కముగా మేమెల్లను నీదు భాగ్యము కంటిమి, ముందుగా స్వామిని చెంతనే. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు పాడెను దివ్య భేరి మ్రోగెను. పాస్కవర్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను. దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. భూమి పాపమును బాపగా, దివిపై వెలయు వెలసిల్లగా, ఈర్ష ద్వేషము తొలగిపోవగా, సమత మమత వెలయనుగా, ప్రవహింపదేవుని కరుణయును పులకించే ధరణి తరలింపగా, రోచిన మంగళ రాత్రిని అఖిల శుభరాత్రి గంధరు. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున, దూతగణములు పాడెను దివ్య భేరి మ్రోగెను. పాస్కవర్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను. దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. అంతులేనిది నీ కరుణ, ఆశ్రిత రక్షణ శుభచరణ, దైవ మనుజ సంబంధము దృఢమై ఘనమై వెలసిల్లగా, గురుతుగా భక్తి వెలిగే
పరమనాదుని రూపముగా వేణ వెలుగు విడివడిన వెలుగునొక్కటి కాంతియు ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు పాడెను దీనమేరి మ్రోగెను పాస్కభక్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను దేవరహస్యములెల్లా తేట తెల్లము ఆయెను దివ్య కాంతి వెదజల్లుచు దశ దిశలా వెలుగొందుచు చీకటి పారద్రోలుచు లోకములెల్లా బ్రోచును పాస్క జ్యోతి క్రీస్తుడు పితా పుత్ర లోకేశుడు రాజ్యము భూమిపై చేతురు రాజిత తేజోమూర్తులై ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు పాడెను దీనమేరి మ్రోగెను పాస్కభక్తి వెలిగేను ప్రబలమించి మెరిసేను దేవరహస్యములెల్లా తేట తెల్లము ఆయెను. ఇప్పుడు మనము రెండవ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. దైవ వాక్యాచరణ. ప్రియతమ సహోదరి సహోదరులారా, పాస్కా జాగరణను మహాఘనముగా నిర్వహించు మనము ఇప్పుడు దైవ వాక్కును సావధానముగా ఆలకించుదుము. అందరు కూర్చోండి దయచేసి. గతములో సర్వేశ్వరుడు తన ప్రజలను ఏ విధముగా రక్షించనో, కడన మన రక్షకుడైన తన కుమారుని ఏ విధముగా పంపెనో ధ్యానించుకుందాము. ఈ రక్షణాయుత పాస్క కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుని ప్రార్థించుదము. ఇప్పుడు మొదటి పట్టణము చదవబడుతుంది. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మరియు 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రంగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అది 2వ రోజు. ఆరిన నేల కనబడినట్లు ఆకాశం క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక
అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రం అని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వాడిని భూమి మొలిపించును గాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వాడిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇదియే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు, పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమున జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు మహాజ్యోతులను రెండింటిని సృష్టించెను. వానిలో పెద్దది పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశమున నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదే 4వ రోజు. జలములందు పలు రకముల ప్రాణులు పుట్టెనుగాక, భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహా తిమింగిలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నిటిని దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రంలో నిండి ఉండునుగాక, నేల మీద పక్షులు లెక్కకు మికుటమగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వాణిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకెడు జంతువులను, అన్ని రకముల వాణిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు, గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునంది పక్షులకు, నేల మీది ప్రాకిడి జంతువులకు, శ్వాస జీవులన్నింటికి పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థించుదము. నీవు మానవుని అద్భుత విధముగా కలుగు చేసితివి, అంతకంటే అద్భుత విధముగా అతన్ని రక్షించితివి. మేము పాపపు ఆకర్షణకు లోను కాకుండా సత్కార్యమునందు నిలకడగా ఉండినట్లును, తద్వారా నిత్యానందము ప్రవేశించు భాగ్యమును పొందినట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు
పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండవ పట్టణము ఆదికాండము 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 18 వరకు. ఆదికాండము 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 18 వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంట పెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంతపరిచెను. కుమారుని గాక ఇంకా తన పనివారిలో 2 కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకుని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ ఉండుడు, చిన్నవాడు నేను అక్కడికి వెళ్ళెదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురును కలిసి వెళ్ళిరి. ఈసాకు నా తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగెను. ఈసాకు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగెను. దానికి అబ్రహాము, నాయనా, దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును అనెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెల పైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ ఆకాశం నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకొంచ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చెను. కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు యావే ఈరే అనగా దేవుడు సమకూర్చును అను పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరలా 2వసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొనుచున్నాను, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్క కందనంతగా నీ సంతతిని విస్తరిల్ల చేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకొందురు. భూమండలమందలి సకల జాతులు వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుతురు. నీవు నాకు విధేయుడైతివి కావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ విశ్వాసుల పరలోకపు తండ్రి, నీవు నీ సేవకుడుకు అబ్రహామును సమస్త జనులకు తండ్రిగా చేతులని వాగ్దానము చేసితివి. అటులనే పాస్కా పవిత్ర కార్యముల ద్వారా నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చితివి.
నీవు అనుగ్రహపూరితముగా ప్రపంచ ప్రజలకు ప్రసాదించు దత్తపుత్రత్వ వరమును యోగ్యముగా స్వీకరించు భాగ్యమును మాకు దయచేయుము. ఈ లోకములో నీ దత్తపుత్రీ పుత్రుల సంఖ్యను పెంచమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మూడవ పట్టణము. ముందునకు నడువుడు సముద్రము నడువ పొడినేల మీద నడిచి పొమ్మని ఇజ్రాయేలీలతో చెప్పుము. మూడవ పట్టణము నిర్గమకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 15వ వచనము అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇజ్రాయేలీయులు సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోయేదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములనుగా చేయుదును. అందుచే వారు ఇజ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును కాల్బలమును చీకాకు పరచి మహిమ తెచ్చుకొందెను. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమేను. అది ఇశ్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులు తడపడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యెను. ఇశ్రాయేలీయులు పొడి నేల మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను తరిమిరి. ఫరో రాజు రథబలము, రౌతులు, గుర్రములు ఇశ్రాయేలీయులను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి అగ్ని స్తంభము నుండి ఐగుప్తు దేశము సైన్యము వైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లుగా చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలీయులను వదిలి పారిపోవదము రండు. యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిది. అప్పుడే యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద, రౌతుల మీద తిరిగి పారునని చెప్పెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలీయులను వెంటాడుచు సముద్రమును ప్రవేశించిన ఫరో సర్వ సైన్యమునందలి రథములను, రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలుపున ముంచివేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడి నేల మీద ముందుకు సాగిపోయింది. వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు
సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే ఉనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలీయులు కన్నులారా చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదము. ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రమును రౌతును సముద్రమున కూలద్రోసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇశ్రాయేలీయులను ఎన్నుకొన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పూర్వము చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుటకు మేము కాంచుచున్నాము. నీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించితివి. నేడు కూడా నూతన జన్ముల సుజలముల ద్వారా ప్రజలను రక్షించునే ఉన్నాము. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయంతో అబ్రహాము సంతతి వారై నీ వెనుకల ఇశ్రాయేలు ప్రజల వారసత్వ వరమును సంపూర్ణముగా పొందగలుగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాలుగవ పట్టణము. కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. 4వ పట్టణము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము వచనములు 5 నుంచి 14 వరకు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము వచనములు 5 నుంచి 14 వరకు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును. సర్వశక్తివంతుడైన ప్రభువని అతనికి పేరు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును. విశ్వదాత్రికి దేవుడని అతడికి పేరు. నీవు భర్తచే పరిత్యక్తవై దుఃఖాక్రాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు. నేను నిన్నొక క్షణ కాలము విస్మరించి తిని గాఢానురాగములతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపము వలన ఒక్క క్షణ కాలము నా మొగమును నీ నుండి మరుగు చేసుకొంటిని. కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినముల వంటివి. జలప్రలయము మరలా భూమిని ముంచివేయనని నోవాతో నాడు నేను ప్రమాణము చేసి తిని. ఇప్పుడు నీతో నేను బాస చేయుచున్నాను. నేను నీ మీద మరలా కోపింపను. నిన్ను మరలా చీవాట్లు పెట్టను. పర్వతములు గతించినా గతించవచ్చునుగాక, కొండలు చలించినా చలించవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరుచూపు ప్రభువు పలుకుచున్నాడు. బాధలకు గురి అయి విచారమును జిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా, నేను విలువగల మనులతో నిన్ను పునర్నిర్మింతును. నీల మనులతో నీవు పునాదులు ఎత్తుదువు. మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును. అరుణ కాంతులీను మనులతో నీ ద్వారములు కట్టుదును. ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశమును చేయును. వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయము పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించువారు భయపెట్టువారు ఉండరు. భీతి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభువు వాక్కు. ప్రార్థించుదము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీ నామ గౌరవార్థము నీ దత్త పుత్రులను అధికము చేయుము. వారి నమ్మకమునకు ప్రతిఫలముగా నీవు చేసిన వాగ్దానములు శ్రీ సభ్యందు నెరవేరుట కాంచు వరకు మాకు ప్రసాదింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వెనుక భాగం ఉన్నటువంటి వారందరూ నా చెంతకు రండు, మీరు జీవనమును పడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. 5వ పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, దప్పికగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రెండు, ధనమియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్చజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము పడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా అధికారినిగా నియమించి తిని, అతని ద్వారా వారికి నా శక్తి చూపించి తిని. మీకిది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు పిలుతురు. మిమ్మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకొని వత్తురు. మీ ప్రభువును దేవుడను ఇజ్రాయేలు పవిత్ర దేవుడునకు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరుకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గము విడనాడుదురుగాక, తమ ఆలోచనలను మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో, మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ లోకమునకు ఏకైక ఆశా జ్యోతివి నీవే. ఈ రాత్రి మేము కొనియాడుచున్న పరమ రహస్యములను నీ ప్రవక్తల బోధనల ద్వారా ముందుగానే మాకు వెల్లడి చేసితివి. ఈ లోకములో జరుగు సంఘటనలను సరైన విధంగా అర్థం చేసుకొని సత్వర్తన కలిగి జీవింపమమ్ము ప్రేరేపింపుము. నీ చిత్తానుసారముగా జీవించున్నట్లును
తద్వారా మేము నీ ఎదుట విశ్వాసపాత్రులుగా నిలువగలిగినట్టు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు దైవ మార్గంలో నడిచిన ఎడల సదా శాంతిని అనుభవించుదురు. 6వ పట్టణము బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 15వ వచనము వరకు, 32 4వ అధ్యాయము 4వ వచనము. బారూకు గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 15, 32 4వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలు, మీరు జీవనదాయకములైన జ్ఞానులు ఆలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రు దేశమున వసింపనేలా, పరదేశముననే ముసలి వారు కానేలా, చచ్చిన వారి వలె మైల పడిపోనేలా, పాతాళమునకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బుగ్గను పరిత్యజించుటకు వలనే కదా. మీరు దైవ మార్గమున నడిచి యుండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండని వారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచట లభించునో ఎరుగుడు. అప్పుడు మీరు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. జ్ఞానము ఎచట వసించునో ఎరిగిన వాడెవడు? దాని బొక్కసమున ప్రవేశించిన వాడెవడు అని ఎరిగిన వాడి జ్ఞానము నెరుగును. తన తెలివితో ఆయనను దానిని కనుగొనెను. ఆయన భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను. ఆ భూమిని జంతుచాలముతో నింపెను. ఆయన పంపగా వెలుగు భయబడెను. ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను. ఆ నక్షత్రములు వాటి స్థానములు మెరిసి సంతోషించెను. ఆయన పిలువగా ఇక్కడ మేమున్నాము అని పలికెను. వాటిని సృజించిన వాని నిమిత్తమవి సంతోషముతో ప్రకాశించెను. అవి తమ తమ తావులలో నిలిచి తమను చేసిన ఆయన ముందు సంతసముతో మెరిసెను. ఆయన మన దేవుడు, ఆయనకు సాటి వాడెవడును లేడు. ఆయన జ్ఞాన మార్గము కనుగొని తన సేవకుడగు యాకోబుకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడగు ఇశ్రాయేలులకు దానిని అనుగ్రహించెను. అప్పటి నుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ వసించెను. ఆ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిల్చు ధర్మశాస్త్రము. దానిని పాటించువారు బ్రతుకుదురు, విడనాడు వారు చత్తురు. యాకోబు, మీరు జ్ఞానము వైపు మరలి దానిని గైకొనుడు, దాని వెలుగులో కాంతి వైపు నడువుడు. దేవుడు మీకు ఇచ్చిన మహిమను అన్యులకు నొసగుడు. మీ భాగ్యమును అన్య ప్రజలకు వదిలివేయకుడు. ఇశ్రాయేలు, మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలుగు చెందినదియే మనకు తెలిపెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ సత్యసభలో కొత్త ప్రజలను చేర్చి దానిని అభివృద్ధి పరచుచున్నావు. మా ప్రార్థన ఆలకించి జ్ఞాన స్నానపు జలముల ద్వారా నీవు శుద్ధి చేసిన ప్రజలను సదా కాచి కాపాడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ 7వ పట్టణము. నేను మీపై శుభ్రమైన జలములు చల్లుదును, మీకు నూతన హృదయమును దయచేయుదును.
7వ పట్టణము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన మట్టుత వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనకు క్రియలకు వారిని దండించితిని. వారిని అన్య దేశములకు చెదరగొట్టితిని. వారు పోవు తావునందల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు వీరి ప్రభువు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించెనని చెప్పుకొనిరి. కానీ నా దివ్యనామమును గూర్చి నేను చింతించి తిని, ఇజ్రాయేలీయులు తాము పోయిన తావునెందల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇజ్రాయేలీయులతో యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము, నేను మిమ్మును చూచి కాదు గాని నా దివ్యనామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశమునందెల్లా దానికి అవమానము తెచ్చిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును ప్రావిత్యమును వెల్లడి చేయుదును. అప్పుడు అవి నేను ప్రభువుని గుర్తించును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రునగుదునని తెలియజేసుకొందును. ప్రతి జాతి నుండి నేను మిమ్మును ప్రోగు చేసి మీ దేశమునికి కొనివత్తును. నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్మల్ని శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయము దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీలో నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసము గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా కట్టడలను మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకిచ్చిన నేలపై వసింతును. మీరు నా ప్రజలగుదురు, నేను మీ దేవుడు నగుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీకే స్తోత్రము గానందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సమును కరుణతో కటాక్షింపుము. మానవ జాతిని నిత్య రక్షణ కార్యమును శాంతియుతముగా నెరవేర్పుము. అప్పుడు నిరాశపరుల జీవితంలో కృత ఆశలు జనించుటయు, పాతవన్నీయు నూతన పర్పుటయు, క్రీస్తునందు ప్రారంభమైనవన్నీయు క్రీస్తునందే పరిపూర్ణ పొందుటయు లోకమంతయు కాంచునుగాక. యుగ యుగమును పాలించు ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పీఠం పైన క్రోతులు వెలిగించబడతాయి. ఆ తర్వాత మహిమ గీతము పీఠాధిపతులు ప్రారంభిస్తారు. గుడి గంటలు తర్వాత గంటలను కూడా ప్రోగిస్తారు. ఎందుకంటే ప్రభు ఉత్థానమైనటువంటి సమయాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఈ సాంఖ్యాలను మనం చేసుకుంటూ ఉన్నాం. గ్లోరియా పాడండి. సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకం
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ రాత్రిని మా రక్షకుని ఉత్థాన మహిమలో ప్రకాశింపచేసితివి. అతడు మరణము మీదను పాపము మీదను పొందిన విజయమును ఉత్సవముగా కొన్యాడుటకు మేము ఇచ్చట చేరియున్నాము. నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్రం మాకు అనుగ్రహింపుము. మేము శారీరకమును మానసికమును నూతన స్థితి పొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియులారా, ఇంతవరకు చదవబడిన పఠనాలు మన రక్షణ చరిత్రను వివరించాయి. అయితే ఈ రక్షణ వరాలన్నీ క్రీస్తు ద్వారానే మనకు లభిస్తున్నాయి. ఆయన బలహీనుడుగా మన పాపాల కోసం చనిపోయి పవిత్రాత్మ ప్రభావమున స్వర్గ మహిమలో ప్రవేశించారు. క్రీస్తునందు బాప్తిస్మం పొందుట ద్వారా మనకు పాపదాస్యము నుండి విముక్తి లభించింది. క్రీస్తును విజయ ఫలాలు పొంది ఆయనతో ఒకటవుదాం. కనుక మనకు అనుగ్రహింపబడిన రక్షణ వరాన్ని కాపాడుకొని పరిపూర్ణ రక్షణలో భాగస్థులమవుదాం. ఇప్పుడు నూతన వేదం నుండి రోమీకు రాసినటువంటి పట్టణం నుండి చదవబడుతుంది. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. 8వ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3 నుండి 11 వచనములు గల వాక్యము. రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనము. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞాన స్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞాన స్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞాన స్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణము పౌలు పంచుకుంటిమి. ఏలైనా తండ్రి ప్రభావము చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్టే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలయనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితి అనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలెను తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. కానీ దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అది నేను మీతో చెప్పునది అనెను. అప్పుడు వారు భయము ఆనందములతో వారి శిష్యులకు ఈ సమాచారం తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండ యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలెనని చెప్పుడు. వారు అచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థాన ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానం అంటే చీకటి నుండి వెలుగులోకి, దాస్యము నుండి స్వేచ్ఛలోకి, పాపము నుండి ఆధ్యాత్మిక వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి. ఇది పునరుత్థానం అంటే నిర్వచనం. ఎందుకంటే పునరుత్థానములో క్రీస్తు ప్రభు యొక్క మహిమ, తాను ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి చివరి అంకము మనకు అర్థమవుతుంది. అందుకే పునరుత్థానం అన్నటువంటిది ఒక చీకటి నుండి వెలుగులోకి ప్రయాణము అన్న విధముగా మొదటి నుండి కూడా రక్షణ చరిత్ర నుండి మనం బైబిల్ నుండి పఠనాలు విని ఎంత గొప్పగా ఆ పఠనాల ద్వారా దేవుడు ప్రజలను చీకటి నుండి, దాస్యము నుండి, పాపము నుండి, మరణము నుండి వెలుగులోకి ఎలా నడిపించాడో మనం అర్థం చేసుకున్నాం. మొదటి నుండి కూడా దేవుని యొక్క గొప్ప మనస్సు ఇది. ఆయన మనిషి పట్ల ఎంత జాలి కరుణ చూపించాడో మనకు ఆ పఠనాల ద్వారా అర్థమవుతూనే ఉంది. అయితే
మనిషి తన పాపపు స్వభావాన్ని మార్చుకొనకుండా దేవునికి దూరంగానే ఉండిపోతూ వచ్చాడు. దేవునికి ద్రోహం చేస్తూనే వస్తున్నాడు. అటువంటి ఆ సమయంలో దేవుడు తన కుమారుణ్ణి పంపి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడో మనం ఈ 40 రోజులుగా ధ్యానం చేశాం. ఆయన శ్రమల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పడినటువంటి హింసల నుండి, ఆయన పడినటువంటి వేదన ద్వారా ఈ లోకాన్ని పాపము నుండి విముక్తి చేసి పాప ప్రక్షాళన చేశాడు అంటూ మనము పౌలు రాసినటువంటి పత్రికలలో చాలా చోట్ల వింటాం. ఎందుకంటే పౌలులాగా పునరుత్థానాన్ని అర్థం చేసుకున్నటువంటి రచయితలు మనకు దొరకరు. అంత గొప్పగా పునరుత్థానం గురించి ఆయన అర్థం చేసుకున్నాడు. అలాగే తన పాఠకులకు, తన శ్రోతలకు ఆయన ఎక్కువగా పునరుత్థానం గురించి వివరించాడు. చివరికి ఆయన ఏమంటాడంటే, పునరుత్థానం లేకపోతే మన విశ్వాసము వ్యర్థము అంటాడు. అంత గొప్పగా పునరుత్థానాన్ని ఆయన శ్లాఘిస్తూ ఆ మహిమను మనందరికీ తెలియచేస్తాడు. శిష్యులందరికీ పునరుత్థానము అన్నటువంటిది ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, నూతన జీవాన్ని ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు అందరూ కూడా భయాందోళనతో ఉండిపోయారు. వారు చూసింది ఏమిటి? శ్రమలు, హింసతో కూడినటువంటి ప్రభువు మరణం, తాము నమ్ముకున్నటువంటి ప్రభువుని హింసలతో చంపివేశారు. ఇవి వారు గమనించారు. హింస, మరణము, ఇవన్నీ కూడా వారు గమనించి భయంతో, ఆందోళనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పునరుత్థానం జరిగిందో అప్పుడు వారు పూర్తిగా మారిపోయారు. పునరుత్థాన ప్రభువును చూసినప్పుడు వాళ్ళ నూతన ఉత్తేజం కలిగింది. వారందరూ ధైర్యముతో ముందుకు వచ్చి ప్రభువును శ్లాఘించారు. ఎలాంటి భయము వారిని ఆవరించలేదు. మనము పునీత పేతురు గారి మొదటి ప్రసంగం వింటే మనకు అర్థమవుతుంది. పేతురు అంతవరకు కొంచెం పిరికివాడుగా ఉంటూ ప్రక్కన ఉన్నటువంటి పేతురు ఎప్పుడైతే పవిత్రాత్మ ఆయన మీద వేంచేసి వచ్చి ఆయనను దృఢపరిచిందో అప్పటి నుండి ఎంతో ధైర్యంగా ఆయన మాట్లాడుతూ అపోస్తుల కార్యములో ఒక గొప్ప ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం విన్న తర్వాత కొన్ని వేల మంది ప్రభు వైపు తిరిగారు అంటుంది అపోస్తుల కార్యములు గ్రంథం. ఆయన అన్నాడు, మొదటి నుండి కూడా చరిత్రను వివరించాడు. ప్రభు ఎంత దయామయుడై మనందరినీ రక్షించాడో, కాపాడుతూ వచ్చాడో, కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడో, తల్లి బిడ్డను ఏ విధంగా సంరక్షిస్తుందో ఆ విధంగా సంరక్షిస్తూ వచ్చాడు. కానీ మనిషి పాపం చేత దూరం అయిపోతూనే ఉన్నాడు. చివరికి ఆయన తన కుమారుని పంపినప్పుడు ఆ కుమారుని కూడా మనమందరం కలిసి ఆయన్ను చంపివేశాము. ఎలా చంపామో మీ అందరికీ తెలుసు అంటూ యూదులను ఉద్దేశించి ఆయన గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం తర్వాత కొన్ని వేల మంది మనస్సు మారి ప్రభువునందు జ్ఞానస్నానం స్వీకరించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు అపోస్తుల కార్యము మనకు వివరిస్తూ ఉన్నది. మనం విన్నటువంటి పఠనాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రభువు తన కృప ద్వారా, తన దయ ద్వారా, రక్షణ ద్వారా రక్షించినటువంటి వైనాన్ని మనం పదే పదే విన్నాము. అయినప్పటికీ కూడా మనిషి తీరు మాత్రము మారలేదు. మనిషి ఎప్పుడు దూరం అవుతూనే వచ్చాడు. కానీ దేవుడు మాత్రం మనిషిని వదిలిపెట్టదలుచుకోలేదు. మనిషిని ఆయన వెంటాడుతూ అతన్ని తిరిగి తన వద్దకు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని గురించి తండ్రి ఆవేదన పడినట్టుగా మనిషి పట్ల దేవుడు ఆవేదన చెందుతూ అతన్ని స్వీకరించడానికి, అతని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రవక్తల ద్వారా, గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా నేరుగా తానే మాట్లాడుతూ మనిషిని దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మనిషి మాత్రం దూరం అవుతూనే ఉన్నాడు. చివరికి తన కుమారుణ్ణి పంపి మనుషులను దగ్గర చేర్చుకోవటానికి, మనుషులను తన దత్తపుత్రులుగా స్వీకరించడానికి దేవుడు సిద్ధపడినాడు అంటూ పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మనకు వివరిస్తూ ఉన్నాడు.
అందువల్ల ఏ మనిషి కూడా ఈ గొప్ప అనుభూతిని తాను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవునికి పుత్రులమయ్యేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభువు తన పునరుత్థానం ద్వారా మనకు అందించాడు. పాపాన్ని క్షమించి, పాపాలను ప్రక్షాళన చేసి, తాను అనుభవించినటువంటి హింసల ద్వారా, తన రక్తము ద్వారా వీటన్నిటిని కూడా ఆయన ప్రక్షాళన చేసి మనందరినీ కూడా దేవునికి పుత్రుడుగా, పుత్రికలుగా చేశాడు. అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు అంటూ ఆయన కొలస్సీలకు రాసిన పత్రికలో వివరించడాన్ని మనం గమనిస్తాం. ఇది పునరుత్థానం గురించి రచయితలు చెప్పినటువంటి గొప్ప నీతి వాక్యములు, అలాగే మహిమ వాక్యములు. అయితే జరిగినటువంటి సంఘటన గురించి మనము వివరంగా తెలుసుకోవాలంటే యోహాను రాసినటువంటి సువిశేషంలో ఒక సంఘటనను ఆయన వివరిస్తాడు. ఎలా జరిగింది పునరుత్థానం, ఏ విధంగా జరిగింది, అప్పటి వరకు భయంతో ఉన్నటువంటి శిష్యులు ఎంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు అంటూ యోహాను వివరిస్తాడు. ముఖ్యముగా మరియ మగ్దలేన గురించి ఆయన చెప్పినటువంటి వాక్యములు చాలా చక్కగా ఉంటాయి. మరియ మగ్దలేన అంటున్నటువంటి స్త్రీ ప్రభువును ప్రేమించినటువంటి స్త్రీ, ప్రేమ కృతజ్ఞతతో ప్రేమించినటువంటి స్త్రీ, తన పాపమును మన్నించినటువంటి ప్రభు, సమాజంలో తనకంటూ ఒక గౌరవాన్ని ఆపాదించినటువంటి ప్రభు. అందువల్ల ఆమె ప్రభువును గొప్పగా ఆరాధించింది, గొప్పగా గౌరవిస్తూ ఆయనను తన రక్షకుడిగా స్వీకరించింది. ప్రభు చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని సమాధిలో ఉంచిన తర్వాత కొందరు స్త్రీలు అక్కడికి వెళతారు. అక్కడికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి తైలాన్ని అభిషేకించాలి అన్న ఉద్దేశంతో వెళతారు. సామాన్యంగా యూదులు చనిపోయిన దేహానికి 3 రోజుల పాటుగా తైలాన్ని అభిషేకించి అలా గౌరవంగా చూస్తారు. అయితే ఈ 3వ రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ స్త్రీలు వెళ్ళినప్పుడు రాయి తొలగింపబడి ఉండటం వారు గమనించారు. రాయి అన్నటువంటిది చాలా బరువైనటువంటి రాయి, దాన్ని తొలగించడం సాధ్యం కాదు. కనీసం 2-3 మగవాళ్ళు దాన్ని తొలగిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే వీరు చూసేటప్పటికి అక్కడ రాయి లేదు. రాయి బండరాయి తొలగింపబడి ఉండటాన్ని వాళ్ళు చూశారు. ఆ తర్వాత అక్కడ ఇద్దరు సన్మనస్కులు తెల్లని వస్త్రములు ధరించి అక్కడ కూర్చొని ఉన్నారు. తెలుపు అంటేనే మనకు పునరుత్థానమని గుర్తుకు వస్తుంది. వాళ్ళు అన్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు వెతికేటువంటి వ్యక్తి ఇక్కడ లేడు, ఆయన పునరుత్థానమయ్యాడు, ఆయన లేచాడు అంటూ చెబుతారు. అయితే ఈ విషయం గురించి ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురుకు, యోహానుకు వివరిస్తుంది. ఎందుకంటే పేతురు అప్పటికే నాయకుడు, యోహాను ప్రభువుకు ప్రియమైన శిష్యుడు కాబట్టి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకు వివరిస్తుంది. వారు కూడా వచ్చి చూస్తారు. చూసినప్పుడు అక్కడ ప్రభు దేహము కనిపించదు. కానీ వారు చూసింది ఏమిటంటే ఆయన శరీరానికి చుట్టబడినటువంటి వస్త్రములు, ముఖ్యంగా తలకు చుట్టబడినటువంటి వస్త్రము చక్కగా సంస్కారవంతంగా చుట్టబడి ఒక చోట ఉంచినట్లు వాళ్ళు గమనిస్తారు. అంటే అప్పుడే నిద్ర నుండి లేచినటువంటి వ్యక్తి తన మీద ఉన్నటువంటి వస్త్రములను తీసి చక్కగా మడచి పెట్టి లేచి వెళ్ళినట్టుగా వాళ్ళు ఊహించుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఏదో సందేహము, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి శిష్యులతో మాట్లాడుతూ రకరకాలుగా తర్కించుకుంటూ ఉన్నారు. కానీ మరియ మగ్దలేన మాత్రం అక్కడే ఉన్నది. ఎందుకు? ఒక ప్రేమ, ప్రభువు మీద ఉన్నటువంటి వాత్సల్యము, ప్రేమ, ఒక ఆరాధనా భావం ఆమెను అక్కడి నుండి కదలనీయలేదు. ఆమె అక్కడే ఉన్నది. అక్కడే ఉన్నప్పుడు ప్రభువే ఆమెను ఎక్కువగా పరీక్షింపదలుచుకోక ఆమె దగ్గరగా వచ్చి ఆమెతో, నీవు ఎవరిని వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇచ్చిన ఒక సమాధానము ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఆమె అంటుంది కదా, అయ్యా నా ప్రభువును ఎవరో ఇక్కడ నుండి దొంగిలించారు, మరి ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే దయచేసి నాకు చెప్పగలవా అని అంటుంది. అంటే ఆయనను తోటమాలిగా భావించి చెప్పడం. ఇక్కడ ఈమె చెప్పిన ఒక మాట మనం గమనించాలి. ఆమె అంటుంది కదా, నా ప్రభువును, ఆయనను ఎవరో ఎత్తుకెట్టారు ఆయన అంటుంది. ప్రభువు మరణించేప్పటికే 3 రోజులైంది. మృతదేహాన్ని లోపల ఉంచినట్లు
అందరికి కూడా తెలుసు. కానీ ఇవి చెప్పేటువంటి మాట మనం వినాలి. నా ప్రభువు జీవించిన చనిపోయిన నా ప్రభువు. ఇది ప్రేమ అంటే, ఇది విశ్వాసం అంటే. అందుచేతనే అటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. అటువంటి వారిని గొప్పగా ఆయన తన హృదయానికి దగ్గరగా చేర్చుకున్నాడు. అంత విశ్వాసం ఉన్నది కాబట్టి ఆమె అన్నది, నా ప్రభువును ఎవరో తస్కరించారు, ఎవరు దొంగిలించారు అని అంటుంది. అప్పుడు ప్రభు ఇంకా ఎక్కువగా ఆమెను పరీక్షించదలుచుకోలేదు. అందువల్ల ఆమెను మరియా అంటూ సంబోధించి పిలుస్తాడు. ఈ పిలుపు సామాన్యంగా ప్రభువు నుండి ఆమెకు వచ్చేటువంటి పిలుపు. అందువల్ల వెంటనే ఆమె గుర్తిస్తుంది, ఈయనే ప్రభువు అంటూ. అంటే యోహాను సువిశేషంలో ఉంది కదా, నా గొర్రెలు నా స్వరమును విన్ను. ఎవరెవరైతే ఆయన స్వరానికి అలవాటు పడతారో ఆ స్వరాన్ని వెంటనే ఆలకిస్తారు, వెంటనే గ్రహిస్తారు. అందువల్ల ఆమె వెంటనే గ్రహించి నా ప్రభువా అన్నది. వెంటనే ఆయన వైపు తిరిగి రబ్బూని అంటూ ఆయన దగ్గరగా వచ్చింది. ఇక్కడ మనం గమనించవలసింది విశ్వాసము, పునరుత్థానం మీద విశ్వాసము. ఈమె శిష్యులలో ఒకరు కాదు, అయినప్పటికీ కూడా ప్రభువునందు విశ్వాసము. ఆయన తిరిగి లేస్తాడు. మరణం అన్నటువంటిది ముగింపు కాదు, అది కేవలము ఒక దశ మాత్రమే. మరణం నుండి ఆయన లేచి ఉత్థానుడై మనకందరికీ తన మహిమను చూపుతాడు అన్నటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టి ఆమె వెంటనే రబ్బూని అంటూ పిలిచింది. నా ప్రభువు అన్నది. చనిపోయిన వ్యక్తి దేహము, మృతదేహము అంటూ సంబోధించలేదు. ఇది ఉత్థానమందు ఆమెకున్నటువంటి ఒక నమ్మకము, ఒక విశ్వాసం. ఈ నమ్మకము కొన్నిసార్లు శిష్యులకు లేకపోయింది, తర్వాత వారు గ్రహించారు. కానీ ఒక అమాయకపు స్త్రీ, సమాజంలో గౌరవం లేనటువంటి స్త్రీ ఏ విధంగా ప్రభువును విశ్వసించింది మనం గమనిస్తున్నాం. ఇలాంటి విశ్వాసం మనందరికీ కావాలి అంటూ పౌలుడు మనకు వివరిస్తాడు. ఎందుకంటే మనం విశ్వసించకపోతే ఉత్థానాన్ని మనము అర్థం చేసుకోలేము. ఆయన ఎక్కువగా కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట అంటాడు, క్రీస్తు మృతుల నుండి లేవనెత్తబడెను కదా, మరి మృతుల పునరుత్థానం లేదని మీలో ఎందుకు మాట్లాడుచున్నారు? పునరుత్థానమే లేకపోతే క్రీస్తు లేవనెత్తబడడు కదా. క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధనలు వ్యర్థము, మీ విశ్వాసము నిరుపయోగము. మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తునందు మరణించిన వారు భ్రష్టులైనట్లే. క్రీస్తునందరి మన నిరీక్షణ ఈ జీవితం కొరకు అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దయనీయులము అంటూ పునరుత్థానం గురించినటువంటి గొప్ప నిర్వచనాన్ని, అర్థాన్ని ఆయన మనకు వివరిస్తాడు. పునరుత్థానంలో ఉన్నటువంటి గొప్ప పరమార్థం ఏమిటంటే, మనకు ఈ జీవితంలో విజయము సంప్రాప్తించినది, పాపం మీద విజయం సంపాదించిన ప్రభు. బాధలు, ఇక్కట్లు ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. వీటన్నిటి మీద ప్రభు విజయం సాధించి మనందరినీ కూడా సంతోషభరితులను చేశాడు. అందువల్ల మన జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లు, కష్టాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఏదో కొన్నంత బరువు మీద ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. నిజమే, చాలా వరకు బాధలు, కష్టాలు మనల్ని కృంగదీస్తాయి. కానీ పునరుత్థాన ప్రభువును చూసి మనము గొప్పగా నేర్చుకోవాలి. నా ప్రభు మరణాన్ని జయించాడు, నా ప్రభు చీకటిని జయించాడు, జీవములోకి నన్ను ప్రవేశింపచేశాడు. తాను తన జ్ఞానస్నానం ద్వారా నన్ను పునీతుణ్ణి చేశాడు. అందువల్ల నా కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, ఎంత చీకటి ఉన్నప్పటికీ కూడా, ఎంత నా మార్గము సరిగా తెలియనప్పటికీ కూడా నా ప్రభువును చూసి నేర్చుకుంటాను. మరణాన్ని జయించిన నా ప్రభు ప్రతి విషయం మీద నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు అన్నటువంటి సంకల్పము, ధైర్యము మనకుండాలి. ఎందుకంటే మనకు విజయాన్ని ప్రసాదించిన ప్రభువు గొప్పగా మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు. నీ జీవితంలో వచ్చేటువంటి చీకటి కొద్ది కాలమే, నీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. నీవు వాటి గురించి బాధపడవద్దు, నన్ను చూడుము, నా నుంచి నేర్చుకొనుము అంటూ ప్రభు పునరుత్థానుడై మనందరికీ కూడా గొప్ప సూచనను, గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తాడు. ఇదే మనమంతా నేర్చుకోవాల్సిన విషయం. పునరుత్థానములో ఉన్నటువంటి గొప్ప సత్యము,
శాంతి సమాధానము. ఆయన ప్రత్యక్షమైన ప్రతి చోట కూడా ఆయన అంటాడు, మీకు శాంతి కలుగునుగాక. మనం శాంతి కాముకులమై ఉండాలి, శాంతిని కోరుకోవాలి, సమాధానాన్ని కోరుకోవాలి. ప్రతి చోట కూడా అదే మాట అంటాడు ఆయన, మీకు శాంతి కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. మనమందరం కూడా సంతోషంగా శాంతియుతంగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. ఇదే పునరుత్థాన ప్రభు మనందరికీ కూడా ప్రసాదించేటువంటి గొప్ప వరం. సామాన్యంగా అర్ధరాత్రిలోనే ఎందుకు చేస్తాము ఈ పండుగలన్నీ కూడా? క్రిస్మస్ పండుగ కానీ ఈస్టర్ పండుగ కానీ ఎందుకు చేస్తాము అని అంటే, క్రీస్తు ప్రభు జన్మించినటువంటి రోజు కానీ, లేదా క్రీస్తు ప్రభు పునరుత్థానమైనటువంటి రోజు అయితేనేమి, ఈ రోజులు పరమ పవిత్రమైనవి, పరిశుద్ధమైనటువంటివి. రోజంతా కూడా మనము ఆయనను ఆరాధించాలి, ఆయనకు స్తోత్రం చేయాలి, ఆయన స్తుతి గీతములు పాడాలి. అందుకని 12 గంటలు దాటిన క్షణము నుండి క్రొత్త రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి ఆ క్షణములను మనం వదులుకోకూడదు. అందుకని ఆ క్షణములలో మనమంతా కూడా గుడిలో సమావేశం అవుతాము. ఆ క్షణముల నుండి మొదటి క్షణములు, ఆ క్షణములన్నిటి కూడా మనము ప్రభువును స్తుతిస్తూ రోజంతా గడుపుతాము. అలా గడుపుతూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ శుభాకాంక్షలు తెలియచేస్తూ, లేదా భౌతికంగా ఏదైనా కానీ మంచి వంటలు తయారు చేసుకుని తినటం, ఇవన్నీ కూడా సంతోషాన్ని అనుభవించడమే, ఇవన్నీ కూడా దేవుని స్తుతించడమే. నా సహోదరులందరూ కలిసిమెలిసి జీవించడం నాకెంత సంతోషమో అంటాడు ప్రభు. అలాంటి మంచి స్థితిని మనకు పునరుత్థాన ప్రభు దయచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజంతా కూడా ఎంతో సంతోషంగా జీవించవలసినటువంటి 40 రోజులుగా మనం అనుభవించినటువంటి శ్రమలను, ఆయన బాధలను స్మరణ చేస్తూ మనము చింతించి అనేక విధములుగా ఆయన శ్రమలను మననం చేశాము. కానీ ఈరోజు ఆయన విజయం సాధించి మనందరికీ సంతోషాన్ని కలుగు చేశారు. మన జీవితంలో కలిగేటువంటి అనేకానేక సమస్యలు కేవలం తాత్కాలికమే, ఇవన్నీ కూడా సమసిపోతాయి. నా నుండి నేర్చుకో, నేను విజయం సాధించాను, ఈ విజయం నీది, నీ జీవితంలో నేను ప్రసాదించేటువంటి విజయం అంటూ ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువునందు ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం, సంతోషిద్దాం. పునరుత్థాన ప్రభువును ఆయన చూస్తూ నేర్చుకొని మరణం మీద విజయం సాధించిన విజయుడైన ప్రభువును మనం ఘనంగా శ్లాఘిద్దాం. ఈ విధముగా పునరుత్థాన ప్రభువును అనేక విధములుగా స్తుతి స్తోత్రములు సలుపుతూ దేవునికి ఘనమైన నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి ఈ పండుగను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పునరుత్థాన ప్రభువునందు అనేక విధములుగా సంతోషిస్తూ ఈ రోజంతా మరియు ఈ కాలమంతా కూడా దేవునికి ఘనమైన స్తుతి స్తోత్రములు సలపడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇప్పుడు మనము 3వ భాగమైనటువంటి జ్ఞాన స్నానార్చనను మనం జరుపుకుంటూ ఉన్నాము. ప్రియతమ సహోదరి సహోదరులారా, నూతన జన్మమును అనుగ్రహింపగల నీటిని సమీపిస్తున్న ఈ మన సోదరులకు సర్వశక్తిగల పితైన దేవుడు దయతో తోడ్పడినట్లు ప్రార్థించడము. ఆనందదాయకమైన నిరీక్షణ మన సోదరులలో చిగురించినట్లు మన ప్రార్థనలతో వారికి సహాయపడదము. ఇప్పుడు పీఠాధిపతులు జ్ఞాన స్నానపు జలములను ఆశీర్వదించెదరు. చల్లబడును. మనకు నూతన జోగులు ఇచ్చిన ప్రభువు, మనకు పొందిన పవిత్రాత్మకు విశ్వాసపాత్రంగా జీవింప మనకు సహాయపడుగాక. ఓ సర్వేశ్వర, పరమ పవిత్రమైన ఈ రాత్రి వేళ జాగారములన్నీ నీ ప్రజలను పవిత్రమైన ఈ రాత్రి వేళ కనికరించి మా సమీపంలో ఉండుము. మేము ఇప్పుడు మహాద్భుతమైన మా సృష్టిని, అంతకంటే అద్భుతమైన మా రక్షణీయమును జ్ఞాపకం చేసుకొనిచున్నాము. మా నిమిత్తమై ఈ జరుగుల దయతో ఆశీర్వదింపుము. నీ ఉచితానుగ్రహం వలన అది భూమికి సారమునిస్తున్నది.
మా శారీరక మాలిన్యములు కడిగి మాకు స్థితిని దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనంగా కరుణతో కలుగు చేసేటివి. దాని ద్వారా నీ ప్రజల దాస్యము తొలగించేటివి, వారి దాహమును తీర్చితివి. దాని వలనే నీవు మానవునితో చేయనున్నావు నూతన నిబంధనను ప్రవక్తలు బోధించిరి. యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును క్రొత్త జమున జ్ఞానస్నానంతో విమోచించివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్నానం సూచనగా ఉండునుగాక. ఈ వార్షికోత్సవం నాడు జ్ఞానస్నానం పొందిన మా సోదరుల ఆనందంలో పాల్పంచుకున్నట్టు మీ కృపను కోరిప్పుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రియతమ సోదరులారా, పాస్కా పవిత్ర కార్యము ద్వారా జ్ఞానస్నానముతో మనం క్రీస్తుతో పాటు భూస్థాపితమైతివి. తద్వారా మనం అతనితో ఐక్యమై నూతన జీవితం జీవింపగలుగుతున్నాము. తపకాలకు మేము మీ శ్రద్ధ ముగించుకున్న మనము ఇప్పుడు జ్ఞానస్నానపు ప్రమాణములను ప్రకటిస్తాము. వీరి ద్వారా సైతానంతో సంబంధమును దాని చర్యలు విడనాడమని కథోలిక్ దేవుని సేవ మాత్రమే చేయమని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం సదా జీవితమని ఇప్పుడు తీరుగా ప్రతిజ్ఞ చేద్దాము. అందరం పైకి లేచి మన చేతుల్లో క్రొవ్వొత్తులు వెలుగుతున్నటువంటి క్రొవ్వొత్తులతో పీఠాధిపతులు అడిగేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాలి. మన యొక్క జ్ఞానస్నానం పొందినటువంటి సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నూతనీకరించబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా క్రొవ్వొత్తులు వెలిగించండి. సహోదరి సహోదరులారా, మీరు పిశాచమును త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాము. అతని ఏకైకస్తుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత కృపకను కూర్చున్నారని విశ్వసించున్నారా? విశ్వసిస్తున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవనమును విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనకు నూతన జన్మమును సిగిన మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనలను నిత్యము మనకు చేర్చుదురుగాక. ఆమేన్. చిలకరించు మా పైన పవిత్ర జలమీ వేళ, చిలకరించు మా పైన పవిత్ర
సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క సత్య శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురు గాక. ఓ సర్వేశ్వర, నీ ప్రజల ప్రార్థనను వారు తెచ్చిన బలి అర్పణ దయతో స్వీకరింపుము. మా రక్షణకు కారణమైన ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కవ క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు.
కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. క్రీస్తు ప్రభువు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పుణ్యత జోజప్ప గారితోనూ ధన్యులని నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ
నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమేందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రురాలిని కాను. ఆయన మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము మనందరినీ కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితి లేని సకల వేరుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి నీ ఎటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.